వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం కమిషనరేట్ పరిధిలో చెత్త పని చేసేవారి రౌడీ షీటర్స్ భర్తం పడతా. రామగుండం సిపిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంబర్ కిషోర్జు హెచ్చరిక. ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కోల్ శ్రీహర్ష ఆదేశాలు. సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట వేయొద్దని కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే కాంట్రాక్టర్ల డబ్బులకు ఆశపడి గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు వేలంపాటకు అనుకూలంగా ఉప ముఖ్యమంత్రికి లేఖలను ఇచ్చాయి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల ఆరోపణ. భక్తి పారవశ్యం నడుమ గత 2 రోజులుగా సాగుతున్న మురుమురు కుమరన్న జాతర. అశేషంగా తరలి వస్తున్న భక్తజనంకు అన్ని వసతులను జాతర కార్యనిర్వాహకులు గోపో ఎలయ్య యాదవ్. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయడానికి పనిచేస్తా. టీఆర్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ వెల్లడి. ముర్ము శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి. రామగుండం కమిషనరేట్ పరిధిలో చెత్త పని చేసేవారి రౌడీ షీటర్స్ భర్తం పడతామని రామగుండం సిపిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంబర్ కిషోర్జు హెచ్చరిక జారీ చేశారు. రామగుండం సిపిగా సోమవారం బాధ్యతలను చేపట్టి అంబర్ కిషోర్జుకు రామగుండం కమిషనరేట్లోని పోలీసు అధికారులు పుష్పగుచ్చాలను ఇచ్చి స్వాగతం పలికారు. श्रीमान समंगार आपका निरीक्षण के लिए हाजिर है. धूमेन हविषाः देवाः यज्ञायस्व देवताः महाकाली महालक्ष्मी महासती गोवैदां ब्रह्मणोर्वेदः अमृतेनामृतामृतिः महादेवी ॐ यो वैदां ब्रह्मणोर्वेदामृतेनामृतामृतिः तस्मै ब्रह्मा च आयुष्कीर्तिं ददातुने क्षुत्रिबालाभ्यो नमस्तु. अग्निर्वसुधुर्भव आयुत्तेजो भव विष्णुर्श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे स्थे पद्महस्ते सुगन्धे पक्षस्थलै पुण्यप्रबोधमानैरविमन्यमानै पुत्रै पौत्रै श्रीवद्धतां दीर्घमायुः. అనంతరం సిపిగా అంబర్ కిషోర్జు బాధ్యతలను చేపట్టగా పోలీసు అధికారులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని, చెత్త పనులు చేసేవారికి శిక్ష తప్పదని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. సిపి రామగుండంగా పదవి గ్రహణ చేశాము. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఇప్పుడు ఉన్న అందరు ప్రజలకి నా నమస్కారం. నేను మీ మాధ్యమంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలీస్ మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంది. మీ సహకారం మాకు కావాలి. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే తప్పకుండా మా దగ్గర, మా డీసీపీ, మా ఆఫీసర్స్ దగ్గర రండి. పోలీస్ పబ్లిక్ మధ్యలో డిఫరెన్స్ లేకుండా ఒక కలిసి ఉండాలి. అదేవిధంగా మనము ఎవరు చెత్త పని చేసేవాళ్ళు, రౌడీ సీటర్స్, భూమాఫియా ఎవరు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కామన్ మ్యాన్కి న్యాయం దొరుకుతుంది. చెత్త పని చేసేవాళ్ళు వాళ్ళకి తప్పకుండా జైల్లో పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోల్ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయల్ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకుడు గ్రామానికి చెందిన బి సతీష్ ఎంపీడీఓ కార్యాలయం నందు ఒక రూము కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓకు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండం మండలం వీళ్లపల్లి గ్రామానికి చెందిన బి సరిత తమ గ్రామం ఆర్ఎఫ్సిఎల్ ముప్పు గ్రామమని సింగరేణి RG2 ఓపెన్ కాస్ట్ మైనింగ్ పక్కనే ఉంటుందని తాను డిగ్రీ BSc PGDCA చేశానని తనకు అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన బొంకరి ప్రవీణ్ తమ కాలనీలో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని మురుగునీరు రాకుండా చేసి ఈగల నుండి దోమల నుండి దుర్గంధం నుండి విముక్తి కలిగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను వేలంపాట వేయొద్దని కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే కాంట్రాక్టర్ల డబ్బులకు ఆశపడి గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు వేలంపాటకు అనుకూలంగా ఉప ముఖ్యమంత్రికి లేఖలను ఇచ్చాయని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. గోదావరిఖని చౌరస్తాలోని HMS కార్యాలయంలో HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షతన సోమవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దని, బొగ్గు బ్లాక్లను వేలంపాటలో పెట్టొద్దని 2012 నుండి అన్ని కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తూ రావడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి సంస్థ వేలంపాటకు వెళ్తే సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాక ఆగమవుతారని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగిందన్నారు. ఇప్పుడు ఏ అధికారంతో గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు వేలంపాటకు అనుకూలమని లేఖలను ఇస్తారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు ఓట్లేసి గెలిపించిన పాపానికి సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసి కార్మికుల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాగానే బొగ్గు బ్లాకుల వేలంపాటను ఆపివేయిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు తలొగ్గి వేలంపాటకు సిద్ధమవడం కార్మికులను మోసం చేయడమే అవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. బొగ్గు బ్లాకుల వేలంపాటకు అనుకూలంగా ఇచ్చిన లేఖను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని భావనతోటి 2012 నుండి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి వేలంపాట పద్ధతిని తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేస్తున్నాం. మా ఉద్యమాన్ని అన్ని విప్లవ కార్మిక సంఘాలు HMSతో పాటు కలిసి చేసిన ఉద్యమాన్ని భయపడి అప్పటి ప్రభుత్వం తాడిచెర్ల 2 బ్లాక్ కాంట్రాక్టుకు ఇవ్వకుండా సింగరేణికి అప్పచెప్పింది. మళ్ళీ ఈ మధ్యలో కొత్త డ్రామా వచ్చింది. TRS ప్రభుత్వం మోసం, ద్రోహం చేసింది. దానికి వ్యతిరేకంగా బొగ్గు బ్లాక్లు సింగరేణికే కేటాయించాలని ఉద్యమం నడుస్తుంది. ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాంట్రాక్టర్లతో అమ్ముడు పోయి సీతారామయ్య, జనక్ ప్రసాద్ నిన్న ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి దీన్ని వేలంపాట పెట్టండి అని తాకట్టు పెట్టి రావడం జరిగింది. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మూల్యం చెల్లించక తప్పదు. మీరు ఈ డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్టులతోటి, ఎక్కడ ములాఖాత్ అయినారు, చీకటి ఒప్పందం ఏం జరిగింది? తక్షణమే సింగరేణి కార్మికులకు క్షమాపణ కోరాలి, నిరుద్యోగులకు క్షమాపణ కోరాలి. మీరు ఇచ్చిన అప్లికేషన్ వాపస్ తీసుకోవాలి, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ వాపస్ తీసుకొని ప్రజాక్షేత్రంలో రావాలి. దానికి వ్యతిరేకంగా సింగరేణిలో అనేక ఉద్యమాలు అందరం కలిసి చేశాం. TRS ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉంది కనుక, బ్లాకుల ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉందన్నాడు మానాడు మనం అందరం కూడా సమిష్టిగా అభిప్రాయపడ్డాం. సింగరేణి ఎక్స్ప్లోర్ చేసినటువంటి బ్లాకులను సింగరేణికే ఇవ్వాలని మనం ఇక్కడ సమ్మె చేసినాం అందరం కలిసి. ఎందుకంటే వేలంపాటలో మనం పోవటం అనేటువంటి మన బ్లాకులు ఇవి. కేంద్ర ప్రభుత్వం CALకు అదేవిధంగా వాళ్ళ రాష్ట్రాలలో బ్లాకుల్ని నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చింది. కానీ సింగరేణిలో వేలంపాటలో పాల్గొనాలనేటువంటి నిర్ణయం సింగరేణి మనుగడకు నష్టమని అన్ని కార్మిక సంఘాలు ఆనాడు వ్యతిరేకించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కూడా మేము ఈ బ్లాకుల్ని సింగరేణికే కేటాయిస్తామనేటువంటి హామీ ఇచ్చింది. కిషన్ రెడ్డి గారు వేలంపాటలో పాల్గొనటం సరైనది కాదని మేము అందరం కూడా అభిప్రాయపడ్డాం. సింగరేణికి బ్లాకులు ఇచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడింది. మేము ప్రయత్నాలు చేస్తున్నాం అన్నది. కానీ వాళ్ళ ఆల్ ఆఫ్ సడన్ గా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు AITC, INTC, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్, మేనేజ్మెంట్ అందరూ మిలాఖత్ అయి
ఒక కుట్రపూరితంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని గతంలో సింగరేణి బ్లాకును సింగరేణికే కేటాయించాలనేటువంటి డిమాండ్ను పక్కన పెట్టి వేలంపాటలో పాల్గొననేటువంటి నిర్ణయం ఏదైతుందో సింగరేణి మనుగడకు, సింగరేణి ప్రైవేటీకరణకి ఇది మార్గం వేయటం తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా వీళ్ళు ఐఎన్టీసీ వాళ్ళు, ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నారు, 95% మంది మేము గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఆఫీసర్స్ అందరం కూడా మేము కలిసి అనుకున్నాం గనక మేము వేలంపాట పోతాం అనేటువంటి ఏదైతే మాట్లాడిండో సరికాదు. మీకు ఓట్లేసింది గుర్తింపు కార్మిక సంఘాన్ని తప్ప సింగరేణి బ్లాకుల్ని సింగరేణికే కేటాయించాలా, ఆక్షన్లో పాల్గొనాలనే అంశం మీద వేయలేదు. ఆ అంశం మీద నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మేము కూడా ప్రజాప్రాయ సేకరణలో ఓటింగ్లో పాల్గొందాం, మళ్ళీ ఓటింగ్ పెడదాం. దాని ప్రకారం మన సింగరేణి మనుగడ భవిష్యత్తు ఏంటనేది తేల్చుకుందాం. ప్రైవేటీకరణ కావద్దని 2012 నుండి అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సింగరేణి మొత్తానికి కోల్ ఇండియాకు సంబంధించినటువంటి గనులతో పాటు సింగరేణి కూడా మేము ప్రైవేటీకరణ చేయబోతున్నామంటే ఈ కోల్ బెల్ట్ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వాలు శ్రీమందర్ ప్రభుత్వాలకు దిట్టిగా వాళ్ళకు పోరాటాలు చేసి దీన్ని ఆపుకుంటే మళ్ళీ అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మళ్ళీ కూడా ఈ బొగ్గు బ్లాక్లను మేము ప్రైవేట్ చేయబోతున్నామంటే అందులో కూడా గత 3-4 సంవత్సరాల క్రితం మళ్ళీ ఒక పోరాటం చేసి దాన్ని ఆపుకున్నాం. ఇదే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే అటువంటి ఏఐటీసీ, ఇదే అటువంటి ఐఎన్టీసీ మరి సింగరేణి ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి గనులను మేము ప్రైవేటీకరణ చేయము, మేము వేలంపాట వేయము. గత చరిత్రనైతే 136 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఏ విధంగానైతే ప్రభుత్వ పరిశ్రమగా నడుస్తుంది కాబట్టి మేము దీన్ని ప్రభుత్వ పరిశ్రమగా నడుపుతామని చెప్పేసి ప్రభావాలు పలికినటువంటి ముఖ్యంగా ఏఐటీసీ నాయకులారా, మీరు ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాల గల్లలో మేము కమ్యూనిస్టులు అని చెప్పుకుంటున్నారు. ఈరోజు కమ్యూనిస్టులు చేసే పనిది కాదు. సింగరేణిలో మీరే అంటున్నారు సీతారామయ్య 1,16,000 మంది ఒకప్పుడు ఉన్నటువంటి కార్మిక వర్గం మరి ఈ రోజు దశల వారీగా ప్రైవేటీకరణ కాబోతున్నది. కాబట్టి దీన్ని మనము అడ్డుకోవాలంటే వేలం పాటకు పోవాలని చెప్పేసి ప్రభావాలు పలుకుతున్నాం సీతారామయ్య. ఏలం పాటకు పోతే ఎట్లా వస్తుంది? ఈ రోజు ఆదాని, అంబానీ, జిందాల్ కంపెల్, బడా బహుజన అన్ని కంపెనీలు ఇక్కడ దిట్టుగా దీన్ని దూసుకపోవడానికి ప్రయత్నం చేస్తే సింగరేణి సంస్థ ఇప్పటికే లాస్ లో ఉన్నది, కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితున్నది కాబట్టి వేలం పాటకు పోతే మనం దక్కించుకోగలమా? కాబట్టి ఇది అంతర్గతంగా ఇది ఇప్పుడు అటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని వెనుక ఉండి నడుపుతూ వీళ్ళని సింగరేణిలో గెలిపించిన పాపానికి గుర్తింపు ప్రాంత సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాము, మేము దీన్ని ఏలంపాటకు అనుకూలంగా ఉన్నారు కార్మిక వర్గం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్, టి శ్రీనివాస్, ఐ కృష్ణ, కె కట్టయ్య, జి రాములు, ఎస్ రాజన్న, జక్కుల నారాయణ, జైపాల్ సింగ్, ఈ నరేష్, శేఖర్, రాయపూషం, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. భక్తి పారవశ్యం నడుమ గత 2 రోజులుగా మురుమూరు కుమరన్న జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మనిషిని దైవంగా కలుస్తూ యాదవ కుల బాంధవులు ప్రతి ఏటా మురుమూరు జాతరను జరుపుకుంటూ ఉంటారు. జాతర కార్యనిర్వాహకులు గోపు ఎల్లయ్య యాదవ్ జాతర తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాంగణంలో అన్ని వసతులను కల్పించడం జరిగింది. మురుమూరు జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించగా భక్తులు అశేషంగా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సోమవారం వేకువజామునే జాతర కమిటీ నిర్వాహకులు స్వామివారి సన్నిధిలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల తలపై చేతుల్లో కొబ్బరికాయలను ఉంచి కత్తి, కొబ్బరికాయలను పగలగొట్టే కార్యక్రమం భక్తుల్లో గుబులు పుట్టించింది. ఈ సందర్భంగా జాతర కార్యనిర్వాహకులు గోపు ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ నమ్మిన వారికి కొంగు బంగారం నిలిచి మురుమూరు కుమరన్న జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకొని ఈరోజు ఉదయం 4:30కు నిర్వహించిన అగ్నిగుండంలో నుండి భక్తులు నడవడం జరిగిందని తెలిపారు. కోరుకున్న కోరికలు తీర్చి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం పనులు కూడా దాతల సహకారంతో పూర్తి కావస్తున్నాయని, ఇంకా దాతలు సహకరించాలని కోరారు. జాతరకు అశేషంగా తరలివచ్చి స్వామివారికి మొక్కులను చెల్లించుకుంటున్న భక్తులకు స్వాగతం పలికారు. శ్రీ శ్రీ మురుమూరు కుమరన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి భక్తులు ఈరోజు మరి ఉదయాన్నే 4:30కు అగ్ని ప్రవేశించారు. అగ్నిగుండంలోకి వెళ్ళి మరి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతోటి అగ్నిగుండంలో ప్రవేశించి వారి యొక్క మొక్కులు మరి భగవంతుని సమక్షంలో మా కోరికలు నెరవేరాలని సాక్షాత్తు అగ్ని ప్రవేశం చేశారు భక్తులు. కాబట్టి ఎవరైతే అగ్ని ప్రవేశించారో ఆ భగవంతుడు వాళ్ళ కోరికలను నెరవేర్చాలని మల్లికార్జున స్వామిని మేము మరి దేవస్థానం
అన్నదాన కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఆ తదనంతరము మరి ఉదయాన్నే ఆ తదనంతరము మరి భక్తులు ఈరోజు చాలా సంఖ్యలో వచ్చేసి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఈరోజు సోమవారము సాయంత్రము 9 గంటల జాతర కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. మరి మధ్యాహ్నం నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు విచ్చేసి వారు మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఆ భగవంతుని కళ్యాణానికి విచ్చేశారు. భగవంతుని కళ్యాణానికి విచ్చేస్తూ మరి ఈ యొక్క దేవాలయంలో జరిగే కార్యక్రమాలను అన్నింటినీ విజయవంతం చేసినందుకు మరి అశేష భక్త జనానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయడానికి పనిచేస్తామని టీఆర్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్డీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబుతో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఉద్యమ దోహులకు పదవులు ఇచ్చి ఉద్యమకారులకు పదవులు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలకే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు పోతామని వెల్లడించారు. జిల్లా అధ్యక్షునిగా తనను నియమించిన పార్టీ అధ్యక్షులు నరాల సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రక్షణ సమితి పార్టీ ప్రజాస్వామ్యం పార్టీలో మా గౌరవనీయులు నరాల సత్యనారాయణ గౌడు పార్టీ పుట్టింది 16 నెలల కింద పార్టీ పుట్టడం జరిగింది. మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు నాయకులు ఇది పెట్టద్దనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకు పోతే 2004లో అక్టోబర్లో మాకు తీర్పు రావడం జరిగింది. 24లో. కాబట్టి మరి గత 4 నెలల నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవ అధ్యక్షులు 10 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్ఛార్జీలు వేసుకుంటూ మరి పార్టీని బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాము. అట్లాగే నాకు తెలంగాణ జనరల్ సెక్రటరీ చేయడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ చేయడం, ఫస్ట్ తెలంగాణలో రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎన్నుకొనడం ఇవ్వడం చాలా సంతోషకరం మా అధ్యక్షుల వారికి. ఎందుకంటే ఉద్యమకారులను 24 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులను ఎవరినైనా ఉద్యమకారుల అండదండలతోటి తెలంగాణ రాష్ట్రం
వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఎవ్వరికి మరి ఈరోజున్న బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవ్వరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యమకారులందరినీ విస్మరించి ఆ రోజు తెలంగాణ కొరకు తెలంగాణ వస్తుందా అనే వాళ్లకు చాలా పదవులు ఇచ్చి పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా నన్ను అధ్యక్షునిగా పెట్టినందుకు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎంతోమంది ఏదైతే ఒక పార్టీలో పనిచేసినట్టు 23 సంవత్సరాలు గడిచింది ఆ పార్టీలో పనిచేసి దాన్ని గుర్తించి ఈరోజు నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను తప్పకుండా ఈ బాధ్యతలు చేపట్టి 100% నేను ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థి, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు అందరూ ఈ పార్టీకి సహకరించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను. అనంతరం టీఆర్ఎస్డీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా తోడేటి స్వరూపను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్డీ స్టేట్ సెక్రటరీ జనరల్ ఈదునూరి నర్సింగ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తోడేటి స్వరూప, ఇనుముల సంతోష్, కొండా అశోక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలందరిపై ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి కోరుకున్నారు. అంతర్గం మండల మురుమూరు జాతరకు సోమవారం మాజీ ఎమ్మెల్యే చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి విచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామికి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. జాతరకు వచ్చిన కోరుకంటి చందర్, కౌశిక హరి, బస్ నాయకులకు జాతర కార్యనిర్వాహకులు గోప ఎలయ్య యాదవ్ స్వాగతం పలికి శాల్వతో సత్కరించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, జాతర కార్యనిర్వాహకులు గోప ఎలయ్య యాదవ్, మాజీ సర్పంచ్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎంపీటీసీలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను సోమవారం గోదావరిఖని మాల సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మాల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి మాల సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాల సంఘం ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య మాట్లాడుతూ, అణగారిన వర్గంలో జన్మించిన సావిత్రిబాయి పూలే చిన్నతనం నుండి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తట్టుకొని నిలబడి తన చదువును పూర్తి చేసుకుని మహిళా ఉపాధ్యాయురాలుగా బలహీన వర్గాలకు చదువును నేర్పించడం జరిగిందన్నారు. అగ్రవర్ణాల నుండి అవమానాలను తట్టుకొని ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ చదువుతూనే బలహీన వర్గాల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని రామగుండం కార్పొరేషన్ మున్సిపాలిటీ మాల సంఘం ఆధ్వర్యం లోపల సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. సావిత్రిబాయి పూలే అనేక రంగాలలో అవమానాలు భరిస్తూ అగ్రవర్ణ కులాలకు ధీటుగా చదువుకొని ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి ఆవిడ ఈరోజు మన ముందు లేకపోవడం చాలా విచారకర దినం. అట్లాగే అగ్రవర్ణాలకు తను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి కొంతమంది ఆమెను బురద చల్లడము, నీళ్లు చల్లడము, వివిధ రకాల ఆందోళన గురి చేసినా కానీ ఆమె తనకున్నటువంటి పట్టుదలతోటి ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక స్కూళ్లను స్థాపించడానికి తోడ్పడింది. అలాగే మన భారతదేశంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళలకు కూడా తను జరగద్దనేటువంటి వ్యతిరేక ఉద్యమాలను కూడా ప్రారంభించినటువంటి రోజులు. ఇప్పుడు కూడా ఈ సమాజంలో కూడా మహిళలకు భద్రత అనేది లేకుండా పోయింది. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు సోగల వెంకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్, ఉపాధ్యక్షులు దాసరి రామస్వామి, నాయకులు నూకల మొండి, ఎండి కరీం, దాసరి కృష్ణయ్య, అందుగుల లింగయ్య, వేముల కొమరయ్య, ఈదరాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, జింజిపల్లి లక్ష్మీనారాయణ, కరెంగుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం కమిషనరేట్ పరిధిలో చెత్త పని చేసేవారి రౌడీ షీటర్స్ భర్తం పడతా. రామగుండం సిపిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంబర్ కిషోర్జు హెచ్చరిక. ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కోల్ శ్రీహర్ష ఆదేశాలు.
సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట వేయొద్దని కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాంట్రాక్టర్ల డబ్బులకు ఆశపడి గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు వేలంపాటకు అనుకూలంగా ఉప ముఖ్యమంత్రికి లేఖలను ఇచ్చాయి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల ఆరోపణ. భక్తి పారవశ్యం నడుమ గత 2 రోజులుగా సాగుతున్న మురుమురు కుమరన్న జాతర అశేషంగా తరలి వస్తున్న భక్తజనంకు అన్ని వసతులను జాతర కార్యనిర్వాహకులు గోపో ఎలయ్య యాదవ్ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయడానికి పనిచేస్తా. టీఆర్ఎస్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ వెల్లడి. ముర్ము శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.